నకిలీ విత్తనాల సమస్య ప్రైవేటు యాజమాన్యం అంతా కూడా గత 10 ఏళ్లలో పెరిగింది. 10 ఏళ్లలో ఎన్ని కంపెనీలు పుట్టగొడుగులు పెరిగి మొత్తం ఎంత పెద్ద స్థాయికి ఎదిగిపోయినారో మనం చూసినాం. ఒకనాడు ఈ తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు అందించడం కోసము నాణ్యమైన విత్తనాలు సబ్సిడీ మీద అందించడం కోసం ఏర్పడినటువంటి విత్తన అభివృద్ధి సంస్థ ఇది ఆనాడు. గడిచినటువంటి 10 ఏళ్లలో దీనికి నిధులు ఇవ్వకుండా, సబ్సిడీ లేకుండా, ప్రొడక్షన్ చేయకుండా, రైతులకు మార్కెటింగ్ చేయకుండా దీన్ని మొత్తం నీరుగార్చి దీని జాగాలో ప్రైవేట్ కంపెనీలను పెంచి పోషించినటువంటి మాట వాస్తవం. సో నకిలీ కూడా ఆ రోజు నకిలీ విత్తనాలు వచ్చినాయి అని అంటే అసలు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలనంటే ఉన్నటువంటి విత్తన చట్టంలో లోపాలు ఉన్నాయి. ఆ విత్తన చట్టం మారితే తప్ప ఈ రైతాంగానికి మేలు జరగదు. ఇప్పుడు ఎట్లుందంటే ఎవడన్నా విత్తనాలు తయారు చేయొచ్చు, వాడే సర్టిఫికేషన్ చేసుకుంటాడు, వాడే అమ్ముకుంటాడు. వాడు నష్టపరిహారం జరిగితే నష్టపరిహారం ఇవ్వమని చెప్పడానికి కూడా ఎక్కడ లేదు. అంటే చట్టంలో ఒక వ్యక్తి విత్తనాలు తయారు చేస్తున్నాడు అంటే దాన్ని ఖచ్చితంగా విత్తన సర్టిఫికేషన్ చేసుకోవాల్సిందే అనేది చట్టంలో ఉంటే వానికి భయం ఉంటుంది. ఆ విత్తనాన్ని సర్టిఫికేషన్ చేసినప్పుడు ఇది నాణ్యమైన విత్తనమా కాదా అనేటటువంటిది నిర్ధారణ చేస్తారు అని అంటే వానికి భయం ఉంటుంది. అది లేనప్పుడు వాడే ఆరండి, వాడే సర్టిఫికేషన్ చేసుకుంటాడు. మంచిగా ఉంటుంది, లేకపోతే లేదు. ఈ 10 ఏళ్లలో వందల గ్రామాలలో నకిలీ విత్తనాలు వచ్చి రైతులు నష్టపోతే ఏ ఒక్క రైతు కూడా నష్టపరిహారం రాలే. కోర్టు పోతే కూడా వీడు కంపెనీ ఇంకో కోర్టు పోతాడు. అంటే రైతు కోటుకోవడానికి కూడా మనసు ఒప్పదు, పోలేడు, అంటే అంత శక్తి సరిపోదు. కానీ విత్తనం కంపెనీ కొట్లాడతాడు, ఎంతకన్నా కొట్లాడతాడు. ఎక్కడన్నా విత్తనం వల్ల పంట రాలేదనుకుంటే విత్తనం కాస్ట్ ఇచ్చి చేతులు దుక్కుని కానీ ఆ విత్తనం మొలిసి మొక్కై పంట వచ్చి ఎంత డబ్బులు వస్తాయో ఆ డబ్బులు ఇవ్వాలి ఎక్కడ కూడా. సీడ్ కాస్ట్ కేవలం. ఇప్పుడు ఇదే మిర్చి రైతులు నష్టపోతే ప్యాకెట్ ఎంత ధర ఉంటో అంత ధర ఇచ్చి చేతులు దుక్కున్నారు. కానీ ఆ విత్తన కంపెనీ ఎవరైతే దాన్ని తయారు చేసిండో వాడికి పడిన కేసులు కాలే, జైలు పోలే. అంటే విత్తన చట్టంలో లోపాలు ఉన్నాయి. ఆ విత్తన చట్టంలో మార్పు వస్తే తప్ప ఎవరేం చేయలేరు. రైతుకు ఏమైనా మేలు జరగాలి, నకిలీ విత్తనాలు అరికట్టాలంటే విత్తన చట్టంలోనే మార్పు రావాలా. 100% ఆ మార్పు వస్తుంది విత్తన చట్టం చేంజ్ అయితే. మేము కూడా విత్తన చట్టం చేంజ్ చేయాలనేటువంటి ప్రతిపాదన పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఆశాభావం అయితే ఉంది. నకిలీ విత్తనాలు ఇప్పుడు ఒక జవాబుదారీతనం ఉంటుంది విత్తనాభివృద్ధి సంస్థ అనేది. నకిలీ విత్తనాలు రాకుండా ఒక నాణ్యమైన విత్తనాలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఇవాళ మేము మా ద్వారా మ్యాక్సిమం రైతులకు విత్తనాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.